హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. అనుకున్నట్టుగానే టీజీపీఎస్సి వరుస నోటిఫికేషన్ల పరంపర కొనసాగింది. మనం గతంలో చెప్పినట్టుగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మొదలుకొని వరుసగా నోటిఫికేషన్ వస్తాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, కేవలం 3 నెలల సమయం మాత్రమే ఇచ్చింది. ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 27 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి జూన్ నెలలో పరీక్ష ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా ప్రిపరేషన్కు మరియు అప్లికేషన్కు మొత్తం కలుపుకొని ఎగ్జామ్ రాసే నాటికి 3 నెలల్లో మాత్రమే సమయం దొరుకుతుంది. దీన్ని బట్టి స్పీడ్ పెంచింది మన టీజీపీఎస్సి. ఇంతకుముందు టీజీపీఎస్సి అంటే పోస్ట్ పోన్ సర్వీస్ కమిషన్ అనేవారు. ఈసారి పక్కా సర్వీస్ కమిషన్, పకడ్బందీ సర్వీస్ కమిషన్, ప్లానింగ్ సర్వీస్ కమిషన్, ఈ విధంగా. మరి కాబట్టి ప్లానింగ్, పకడ్బందీ, పక్కా ప్రణాళిక మనకు కూడా ఉండాలి. మరి చాలామందికి ఏంటంటే ఆశ్చర్యం విషయం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఎందుకంటే లేక రాక చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి ప్రభుత్వము ఏజ్ గడువు పెంచుతుందని అందరూ ఆలోచించారు. ఏజ్ గడువు పెంచుతారనే నోటిఫికేషన్ ఆలస్యమైంది. కానీ మీకు తెలుసు, కానీ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ పెంచలేదు. మరి చాలా రిప్రజెంటేషన్లు, చాలా ఆందోళనలు, చాలా ఒత్తిడిలో అభ్యర్థులున్నారు. కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తాం. ఎందుకంటే మరి రాబోయే నోటిఫికేషన్ తీసుకుంటే మీకు తెలుసు, గతంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, పేపర్లలో కూడా వచ్చింది, ప్రకటనలు కూడా వచ్చాయి. అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లని, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ అని, అదేవిధంగా మనకు వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని రకరకాల పోస్టులు మనకు ఉండబోతున్నాయి. మరి దీనికి సంబంధించి మరొక నోటిఫికేషన్ మీకు తెలుసు, డైట్ లెక్చరర్స్, ఐఏఎస్సి, బీఈడి, మరి అదేవిధంగా మెయిన్గా చూసుకుంటే డిప్టీ డిఓ మనకు 2008 సంవత్సరంలో వచ్చింది. అదే డైట్ బీఈడి లెక్చరర్స్ చూస్తే మీకు 3 దశాబ్దాలు, దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. లేక రాక వచ్చినటువంటి అవకాశం ఎంఈడి వాళ్ళకు. మరి ఆ విషయంలో కూడా ఏజ్ పెంచాలి. కాబట్టి అభ్యర్థులను ప్రభుత్వం తీసుకోవాలి, తీసుకుంటుంది కూడా అని ఆశిద్దాం. మరీ ముఖ్యంగా ఇక్కడ డిప్టీ డిఓ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి గతంలో మనకు ప్రభుత్వమే జీఓఎంఎస్ నెంబర్ 165. మరి పోస్టులు పెరుగుతున్నాయంటే పోస్టులు పెరిగే ఆలోచన లేకపోవచ్చు. ఎందుకంటే వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి, పోస్టులు ఫైనాన్స్ క్లియరేషన్ అవన్నీ కూడా టైం పట్టే ప్రాసెస్ కాబట్టి. మరి అదేవిధంగా డైట్ బీఈడి లెక్చరర్స్ సంబంధించి కూడా పోస్టులు పెరుగుతాయా అంటే మీకు తెలుసు, 4 కొత్త డైట్ కాలేజీలు వచ్చినప్పటికీ కూడా డైట్ నోటిఫికేషన్ పూర్తిగా మనకు వాటిని పరిగణలోకి తీసుకోకుండా పాత కాలేజీలతోనే వేయడం జరిగింది. మరి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, సార్ క్వాలిఫికేషన్స్ ఏముంటుంది అని మళ్ళీ అడుగుతున్నారు చాలామంది. ఎన్నిసార్లు చెప్పినా గతంలో కేవలం పీజీ మాత్రమే దీని యొక్క క్వాలిఫికేషన్. పీజీ ఉండి బీఈడి చేయడానికి అవకాశం ఉండాలి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరీక్ష జరిగింది. కానీ చెప్పలేం తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే గ్రూప్ 1 స్థాయి పరీక్షకే డిగ్రీ ఉంది కాబట్టి డిగ్రీ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. చెప్పలేం, పీజీ ప్లస్ బీఈడి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పీజీ అనేటువంటిది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. గతంలో కూడా పీజీనే తీసుకున్నారు. బీఈడి చేయడానికి అవకాశం ఉండాలి, ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి. మళ్ళీ ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి, లేదా గ్రూప్ 1 స్థాయి పరీక్ష కాబట్టి, గ్రూప్ 1 స్థాయికే డిగ్రీ ఉంది కాబట్టి, ఐఏఎస్ లాంటి వాటికే డిగ్రీ ఉంది కాబట్టి మరి ఎందుకు దీనికి సపరేట్గా ఇవ్వాలి? ఇది అకాడమిక్ పోస్టు, టీచింగ్ పోస్ట్ కాదు అంటే డిగ్రీకి కూడా తగ్గించే అవకాశాలు ఉండవచ్చు. కానీ పీజీ అయితే ఇప్పటివరకు ఉంది. మరి ఈ విషయం గమనించాలి. బీకామ్ వాళ్ళు అంటే చాలామంది అడుగుతుంటారు, బీకామ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని. బీకామ్ వాళ్ళు కూడా బీఈడి చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబులే. మరి ఇక్కడ చూస్తే సీనియర్ లెక్చరర్ ఇన్ డైట్. మరి సీనియర్ లెక్చరర్ అంటే ఏమిటి, జూనియర్ లెక్చరర్ అంటే ఏమిటి? చూడండి, మనకు ప్రతి డైట్ కాలేజ్లో మీకు తెలుసు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక హెచ్ఓడి ఉంటారు, ఒక సీనియర్ లెక్చరర్ ఉంటారు, జూనియర్ లెక్చరర్స్ ఉంటారు. మీకు తెలుసు డైట్ స్ట్రక్చర్ అనేది, ఎందుకంటే ఎన్సిటీ రూల్స్ కనుక మీరు చదివితే, లేక దేశవ్యాప్తంగా యూజీసీ రూల్స్ చదివితే మనకు ఎప్పటికూ జరుగుతున్నటువంటి అంశం, బయట ఉన్నటువంటి బీఈడి కళాశాలలు, డైట్ కాలేజీలో ఉన్న రూల్స్ ప్రకారమే ఇది అందరికీ ఎన్నోసార్లు అనాలిసిస్ చేసి చెప్తున్నాను. కాబట్టి సీనియర్ లెక్చరర్కు ఖచ్చితంగా బీఈడి లెక్చర్కు ఉన్న అర్హతలే ఉంటాయి. అంటే నెట్, సెట్, పిహెచ్డి ఇలా వెయిటేజ్ ఉంటుంది. మరి టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సీనియర్ లెక్చరర్ కాబట్టి. ప్రతి డైట్ కాలేజ్లో మీరు అనుకుంటారు కేవలం టీచింగ్ స్టాఫ్ మాత్రమే ఉంటారు అనుకుంటారు. ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే టీచింగ్ స్టాఫ్, మరి మెటీరియల్ డెవలప్మెంటు, కరికులం డెవలప్మెంటు,
డిఆర్యు డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్ ఇలా పకడ్బందీ ప్రణాళిక ఉంటుంది. అంటే అనేక రకాల, ఎందుకంటే డైట్ అంటే మీరు అనుకోవచ్చు డైట్ అంటే మినీ ఎస్సీఆర్టీ, అక్కడ ఉపాధ్యాయ శిక్షణ జరుగుతుంది. జిల్లా స్థాయిలో ఎస్సీఆర్టీ మాదిరిగా పనిచేసే సంస్థ డైట్, జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ మాదిరిగా పనిచేసే సంస్థ ఎస్సీఆర్టీ. కాబట్టి మీరు అనుకున్నట్టు అన్ని లెక్చరర్ పోస్టులే ఉంటాయా అంటే అన్ని లెక్చరర్ పోస్టులే ఉంటాయి. కానీ ఆ లెక్చరర్ పోస్టులకు సంబంధించి సీనియర్ లెక్చరర్ అన్నప్పుడు మీరు పరిగణలోకి తీసుకోవాల్సింది నెట్, సెట్, పిహెచ్డి అలా ఆ విధంగా. అదే డైట్ లెక్చర్ అయితే పీజీ ప్లస్ ఎంఈడి అది 100%. అదే బీఈడి అంటే ఐఏఎస్సి సిటిఈ ఎస్సీఆర్టీ అన్నప్పుడు ఇది యూజీసీ స్కేల్ కాబట్టి ఖచ్చితంగా పిహెచ్డి ఆబ్లిక్ నెట్ ఆబ్లిక్ సెట్ ఈ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే వీటికి కూడా లేక సంవత్సరాల తర్వాత వస్తున్నట్టు నోటిఫికేషన్ 30 సంవత్సరాలు దాదాపు 98లో వచ్చింది. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, ఎందుకంటే దీనిపైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు. మరి అదేవిధంగా లెక్చరర్ ఇన్ డైట్ అంటే పీజీ ప్లస్ ఎంఈడి 55 or 50% ఉండదు, గరిష్టంగా 55% ఉంటుంది. గరిష్టంగా అటు పీజీలో కానీ ఇటు ఎంఈడిలో కానీ గరిష్టంగా 55 తగ్గిస్తే కూడా తగ్గించవచ్చు డైట్కి. కానీ అదే బీఈడి ఐఏఎస్సీ లెక్చరర్కి మాత్రం 55% అడగవచ్చు, ఎందుకంటే ఎన్సిటీ రూల్స్ అలాగే ఉన్నాయి కాబట్టి. మరి చాలామందికి అనుకుంటారు ఇవన్నీ కూడా 134 పోస్టులు ఉన్నాయి ఇంక్లూడింగ్ డిప్టీ డిఓ. ఇక్కడ మిగతావి తీసుకుంటే దీంట్లో షెఫ్లు అవుతాయి కాలేజీని బట్టి. మీరు అనుకోవచ్చు అన్నీ కూడా ఒకే సబ్జెక్టు కాదు. అదే ఫిజికల్ సైన్స్ లెక్చరర్స్ ఉండొచ్చు, మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, తెలుగు ఉండవచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండవచ్చు, లెక్చరర్ ఇన్ ఉర్దూ ఉండవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఇలా బీఈడీలో డివైడ్ అవుతాయి. అదే డైట్లో వస్తే సైన్స్ మాత్రమే ఉంటుంది కదా, సైన్స్ ఇలా తెలుగు, ఫౌండేషన్ సబ్జెక్ట్స్, సైకాలజీ, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్ ఈ విధంగా సబ్జెక్ట్ వారీగా ఉంటాయి. అన్నిటికీ ఆర్ట్ ఎడ్యుకేషన్, తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇలా ఈ విధంగా సార్ట్అవుట్ అవుతాయి దీనికి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే చాలామంది, లేదంటే ఎందుకంటే చాలా ఆందోళన జరుగుతుంటాయి కాబట్టి. మరి డిప్టీ డిఓకి సంబంధించి లేక రాక ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న నోటిఫికేషన్ దీనిపైన ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, టీజీపీఎస్సీ ఎప్పుడే కానీ ఒకసారి ఎన్నోసార్లు ప్రకటించింది. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎక్కువ టైం తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు పకడ్బందీ ప్రణాళికతోనే ఎక్స్టెండ్ చేసి అప్డేట్ చేసుకోమని చెప్పింది. టైం వస్తే టైం ఉండదు. సరే ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అంటే ఇలాంటి ప్రశ్న అడగకండి దయచేసి. ఎప్పుడు వస్తుంది అంటే నేను అడుగుతాను ఎంత సిలబస్ అయిందని, ఎన్ని ప్రశ్నాపత్రాలు మీరు చేశారని, ఎన్ని పుస్తకాలు చదివారని అడుగుతాం. కాబట్టి ఏ టైంలోనే రావచ్చు, చాప కింద నీరులా పనిచేస్తుంది. టీజీపీఎస్ అంటేనే కాన్ఫిడెన్షియల్ వ్యవస్థ కాబట్టి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తారు. కాబట్టి ఏ విషయాలు మనకు తెలియదు. కాబట్టి ఏ టైంలో అయినా వరుస నోటిఫికేషన్లు అన్నారు కాబట్టి ఏ టైంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఈ లైన్లో ఉండేవారు ఖచ్చితంగా ప్రిపేర్ కండి, ఆలస్యం చేయకండి. టైం వస్తే టైం ఉండదు, లక్ష్యం పెద్దగా ఉంటుంది, ఆలోచన చిన్నగా ఉంటేలా ఈ కొన్ని రోజులు పడుకోకండి, తర్వాత మాత్రలు వేసుకొని పడుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఎందుకంటే క్వాలిఫికేషన్స్ ఉండి, అర్హత ఉండి, కోరిక ఉండి, బాగా బతకాలన్న కళ ఉన్న మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి పోస్టులు. ఎందుకంటే దశాబ్దాలు చరిత్రలు తిరగరాస్తున్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా. ఈ ప్రమోషన్ ఛానల్ ఎక్కువ, హోదా ఎక్కువ, మరియు జీతం శ్రేణి కూడా ఎక్కువ. చూడొకసారి ఇవన్నిటినీ తీసుకుంటే 134, ఇక్కడ 65 ఈ తగ్గే అవకాశాలు ఉంటాయి. అటు ఇటు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జీవో వచ్చి కూడా మనకు దాదాపు నవంబర్ 12, 2022లో అటు ఇటు మార్చే అవకాశాలు ఉంటాయి. పెరిగే అవకాశాలు లేకపోవచ్చు, ఎందుకంటే డైట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి పెరిగే అవకాశాలు లేకపోవచ్చు. మరి ఉన్నవి కాబట్టి సీరియస్గా చదవండి. మరి మీకు మళ్ళీ చెప్తున్నా, దీంట్లో భాగంగా ఏం సిలబస్ ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. అదే డైట్ లెక్చర్కి సంబంధించి మనకు తెలుసు, బీఈడి లెక్చర్కి సంబంధించి బీఈడి అంటే ఐఏఎస్సి సిటిఈ ఎస్సీఆర్టీ ప్రొఫెసర్ ఈక్వల్ టు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అంటే యూజీసీ స్కేల్ ఉంటుంది. ఇది బాగా కండిషన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి సీనియర్ లెక్చరర్ కాబట్టి ఈ రెండు కండిషన్లు సేమ్ ఉంటాయి. మరి చాలామంది ఏమంటారంటే సార్ దీనికి నెట్ ఉండాలా, సెట్ ఉండాలంటే డైట్కు అవసరం లేదని నా ఉద్దేశం. డైట్కు అవసరం లేదు, కానీ బీఈడి లెక్చరర్లకు ఖచ్చితంగా అవసరం నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ. ఎందుకంటే మరి చాలామంది సార్ మాకు ఈ సబ్జెక్ట్లో నెట్ ఉంది, ఆ సబ్జెక్ట్లో నెట్ ఉంది, మేము ఎలిజిబులా కాదా అని అడుగుతుంటారు. ఇక్కడ బీఈడి వర్స్లో మీకు తెలుసు, మేము ఎన్నో సంవత్సరాలుగా దీనిపైన పనిచేస్తున్నాం కాబట్టి అలైడ్ సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అలైడ్ సబ్జెక్ట్
ఒకవేళ మీకు తెలుగులో ఉన్నా ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు చదివే టైం ఉండదు కాబట్టి అలైడ్ సబ్జెక్ట్ అంటే సైన్స్లో ఉన్నా, మీకు మ్యాథ్స్లో ఉన్నా, తెలుగులో ఉన్నా కూడా మరి ఫౌండేషన్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ ఇవి పార్ట్ టైమ్స్ అని చెప్పవచ్చు. ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒక బీడీ డైట్ అంటే ఒక పెద్ద విద్యా వ్యవస్థ కాబట్టి అన్ని పోస్టులు ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే ఇది దీనికి సంబంధించి సిలబస్ డైట్ లెక్చరర్కి ఎప్పుడు కానీ సర్వసాధారణంగా మెథడ్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ సబ్జెక్టు మేజర్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ సబ్జెక్టు కంటెంట్ ఆయా సబ్జెక్టుల వారిగా కంటెంట్ ప్లస్ మెథడాలజీ మరి వీటిని ప్రభుత్వం మన టీజీపీఎస్ వారు మరి 2 పేపర్గా విడగొట్టే అవకాశం ఉంది. 2 పేపర్లుగా అంటే జనరల్ స్టడీస్ అయితే మస్ట్గా ఉంటుంది కాబట్టి మరి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్, కంటెంట్, మెథడాలజీ, తర్వాత వచ్చేసి ఈ యొక్క ఎడ్యుకేషన్ సబ్జెక్ట్. అదే డిప్టీ డిఓలో మనం గతంలో ఏపీలో కూడా చూసి ఉన్నాం, 2 పేపర్లు పెట్టడం జరిగింది ఎడ్యుకేషన్ సబ్జెక్ట్. ఇంతకీ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అంటే ఇది అనేక అంశాల కలయిక. సో ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ విధంగా ఎడ్యుకేషన్ అంటే సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ మెథడాలజీ, విద్యా పథకాలు, మరి విధంగా కమిటీలు, కమిషన్లు. ఈ విధంగా ఎడ్యుకేషన్ అంటేనే కలయిక. మీరు ఆల్రెడీ హెచ్డబ్ల్యూ పరీక్ష రాసినప్పుడు ఆ యొక్క ఫౌండేషన్, ఆ యొక్క సిలబస్ స్ట్రక్చర్ని చూసి ఉన్నారు. పూర్తిగా మేజర్ డిప్టీ డిఓకి సంబంధించి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంటే డైట్ బీఈడీ లెక్చరర్కి మాత్రం ఎడ్యుకేషన్తో పాటుగా మీకు తెలుసు కంటెంట్ పైన, ఆ కంటెంట్ కూడా 10th వరకు ఉంటుందా, ఇంటర్ స్టాండర్డ్ ఉంటుందా, డిగ్రీ వరకు ఉంటుందా అంటే కాంటెంట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మెథడాలజీ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు చెప్పబోయేది, ఎందుకంటే డైట్ పుస్తకాలు కనుక మీరు తీసుకుంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీతో కూడుకొని ఉంటాయి కాబట్టి కంటెంట్ను, మెథడాలజీని ఉపయోగించి బోధించాలి కాబట్టి గురి పెట్టే వాళ్ళు మీరు అనుకోవచ్చు 10 సంఖ్యలో పోస్ట్ పడకపోవచ్చు, లాంగ్వేజెస్ సబ్జెక్ట్ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఫోకస్ పెట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది నోటిఫికేషన్. అంతా పకడ్బందీ ప్రణాళిక. వాళ్ళు టైం ఇవ్వరు, మీ గురించి ఆలోచించారు ఎవరు కూడా. కాబట్టి అభ్యర్థులు చాలా సీరియస్ తీసుకోండి. ఇలా రాత్రి పడుకుంటే తెల్లారి పోతుంది, మనం పడుకుంటే కళ్ళు మూసిన తర్వాత. అదేవిధంగా జరుగుతుంది ఈసారి. కాబట్టి ఆలస్యం చేస్తే సులభమైన పనులు జటిలమవుతాయి, జటిలమైన పనులు అసాధ్యమవుతాయి. కాబట్టి దీనిపైన చాలామంది కనివేశారు. అది డిప్టీ డిఓ పైన మరియు డైట్ బీఈడీ లెక్చర్ల పైన ఫోకస్ టార్గెట్ ఉంటుంది చాలామందికి. ప్రభుత్వ టీచర్లు కావచ్చు, అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ ప్రిపేర్ అయిన అభ్యర్థులు కావచ్చు, ఎంఈడి చేసిన అభ్యర్థులు కావచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ కాబట్టి మరి ఇది అంత బ్రహ్మ పదార్థం ఏం కాదు. మరి దీనికి సంబంధించి మీకు తెలుసు, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించి మన దగ్గర క్లాసులు, కోర్సు ఉంది. ఈరోజు నేను అద్భుతమైన ఆఫర్ను ప్రకటించబోతున్నాను. చాలామంది కోరిక మేరకు 4,000 రూపాయల కోర్సు మనం 3,000 రూపాయలకి ఇవ్వబోతున్నాం. మరి దీంట్లో ఏముంటుంది అంటే మనకు మొత్తం ఎడ్యుకేషన్ సబ్జెక్టు సంబంధించి మొత్తం అంత సిలబస్ ఉండకపోవచ్చు, మనం చెప్పినంత ఉండకపోవచ్చు, తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇంకా సిలబస్ను పూర్తిగా దీంట్లో భాగంగా క్లాసులు చెప్తున్నాం, మెటీరియల్ పెడుతున్నాం. అన్ని అకాడమీ పుస్తకాల సమాచారాన్ని ఒక దగ్గర క్రోడీకరించి మెటీరియల్ పెడుతున్నాం. ఎందుకంటే అకాడమీ పుస్తకాల సంఖ్య ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. మరి ఒక్కొక్క టాపిక్ 10 పుస్తకాల్లో ఉంటుంది. వాటిన్నిటిని వెతికి పట్టుకొని మీకు పుస్తకాలు కూడా దొరకవు. ఈ టెన్షన్లో మీరు వెతుక్కోలేరు కూడా. ఆ బాధ్యత మాది. పెట్టి క్లాసులు చెప్పి, మెటీరియల్ పెట్టి, ఎగ్జామ్స్ పెట్టి, అది తెలుగులో మరియు ఇంగ్లీష్లో మెటీరియల్, తెలుగులో మరియు ఇంగ్లీష్లో మెటీరియల్, అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా కలర్ఫుల్, పవర్ఫుల్ ప్రజెంటేషన్స్ మరియు లెవెల్ 1, లెవెల్ 2 ప్రాక్టీస్ బిట్స్. ఉదయం 5:30కి ప్రతిరోజు ఎగ్జామ్ పెడుతున్నాం. ఏ రోజు కూడా షెడ్యూల్ తప్పలే. అదే నైట్ 9:30కి విజేతలను ఇస్తున్నాం. కాబట్టి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము చెప్పింది చెప్పినట్టు చదవండి చాలు. ఎందుకంటే ఇంతకంటే రిస్క్ ఎవరు తీసుకోలేరు కాబట్టి. ఎందుకంటే చిన్న జాబు కాదు, ఇది మైండ్లో పెట్టుకోండి. మనం 3 నెలలు కనుక ఖచ్చితంగా గనక చదివితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మనకంటూ హోదా వస్తుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది. కాబట్టి మిత్రులారా, కాబట్టి దీనికి సంబంధించి వేల కొద్ది ఎగ్జామ్స్ పెట్టాం. మెటీరియల్ ఇంగ్లీష్లో మరియు తెలుగులో అకాడమీ పుస్తకాలను తర్జుమా చేసి పెట్టాం. ఆ పుస్తకాల లిస్టు పెట్టాం. జనరల్ స్టడీస్ ఏవి చదవాలో కూడా పెట్టాం, రీసెర్చ్ చేసి. మరి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కోర్సు సిద్ధంగా ఉంది. యాప్లో 3,000 రూపాయలకి మాత్రమే 1000 టెస్టులు మీకోసం అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 4 షెడ్యూల్ పుట్టాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎగ్జామ్ రాయొచ్చు, మరి క్లాసులు వినవచ్చు.
ల్యాప్టాప్లో చూసుకోవచ్చు. మీకు ఏ సందేహాలు ఉన్నా సరే వాట్సాప్ చేయండి. లేక లేక మీకు తెలుసు మన యాప్లో చాట్ బాక్స్ ఉంటుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఎలా మమ్మల్ని సంప్రదించాలి, మీకు ఇంకా అనుమానాలు ఉంటాయి, ఎలా సంప్రదించాలి అంటే చాట్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసి చాట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ చాట్స్ ఆప్షన్ నొక్కగానే మెసేజ్ ఇయ్యాలని వస్తుంది. అక్కడ మెసేజ్ చేయండి. మేము మీకు కాంటాక్ట్ అవుతాం, సరైన గైడెన్స్ ఇస్తాం. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది, అంతకంటే ఎక్కువగా కష్టపడే తత్వం ఉంది, అంతకంటే ఎక్కువగా మా విద్యార్థులకే ఉద్యోగాలు రావాలని ఆశ బలంగా ఉంది. కాబట్టి డైట్, బీఈడి, ఎస్సీఆర్టీ, ఐఏఎస్సీ వారికి అందరికీ కూడా ఇది సువర్ణ అవకాశం. ఎందుకంటే తెలిసినటువంటి సబ్జెక్ట్, పట్టున్న సబ్జెక్ట్. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. మళ్ళీ వీటి కోసం మళ్ళీ ఏ అకాడమీ చూడాల్సిన అవసరం లేదు. ఇది సైకాలజీ, ఇది టెట్కు చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇట్లా పూర్తిగా సైకాలజీ కవర్ అవుతుంది. ప్రభుత్వ టీచర్లు, ప్రస్తుతం టెట్ రాస్తున్న అభ్యర్థులు అందరి దగ్గర ఉన్నటువంటి పుస్తకం. మరి ఇది విద్యా దృక్పథాలు పుస్తకం. మరి మిగతా అంతా కూడా మేమే ప్రింట్అవుట్ ఆప్షన్ ఇస్తాం. మీరు చేయాల్సిందల్లా మేము అరటిపండు ఒలిచి పెడతాం, మీరు తినాలి. ఆ తినే శక్తి కూడా లేకపోతే ఫాస్ట్గా తింటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఫోకస్గా చదవండి, ఫాస్ట్గా చదవండి. మీకు తెలుసు ఫాస్ట్గా చదివితే ఎప్పుడు బాగా ఎక్కేస్తుంది. మీరు కారు బాగా వేగంగా ఫాస్ట్గా నడిపితే పక్కన ఎవరున్నా మీరు మాట్లాడరు, ఎందుకంటే ఫోకస్గా ఉంటారు. కాబట్టి విపరీతమైన పరీక్షలు పెట్టాం, ఇంగ్లీష్లో పెట్టాం, తెలుగులో పెట్టాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టాం, ప్రింట్అవుట్ ఆప్షన్ ఇచ్చాం, అకాడమీ పుస్తకాలనే పెట్టాం, సింపుల్ షార్ట్కట్ టెక్నిక్స్ చెప్పాం. కాబట్టి విజేతలందరూ కూడా నమ్మే యాప్ కాబట్టి మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ విశ్లేషణతో కూడినటువంటివి. ఎందుకంటే మీరు చాలా విని ఉంటారు, వీళ్ళొకరు చెప్తారు. కాబట్టి ప్రతిరోజు అప్డేట్ ఇవ్వడానికి ఉండదు, ఎందుకంటే విజేతలందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ లక్ష్యం, మీ గమ్యం గనక ఇటువంటి పెద్ద ఉద్యోగాలు అయితే మాతో జత కట్టండి, మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. దీనికి సంబంధించి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ డిప్టీ డిఓకి సంబంధించి పేపర్ 2 and 3 సిలబస్ పెట్టాం, తెలుగులో అకాడమీ బుక్స్ పెట్టాం. అకాడమీ బుక్స్ ఏవి చదవాలని పెట్టాం. తర్వాత మీకు అందరికీ తెలుసు సైకాలజీ పిఐఈ లెవెల్ 3 టాపిక్ వైజ్ బిట్స్ పెట్టాం. డిప్టీ డిఓ టెస్ట్ సిరీస్ పెట్టాం. కలర్ఫుల్ మైండ్ మ్యాపింగ్ పీడిఎఫ్స్ పెట్టాం. మెగా రివిజన్ డివిజనల్ టెస్ట్ 1, 2, 3. చూడండి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు విజేతలు రాస్తున్నారు. విజేతల లిస్టులో మనం ఉండాలి, విజేతలతో జత కట్టాలి. ఎక్కువ మంది ఉన్నటువంటి యాప్లో మీరు ఉండాలి, పోటీ ఉన్న యాప్లో మీరు ఉండాలి. కాబట్టి మన పక్కల వాళ్ళని బట్టే మన లైఫ్ డిసైడ్ అవుతుంది. కాబట్టి సీరియస్ అభ్యర్థులంతా ఉన్న చోటు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. మొత్తం ఫైల్స్ పెట్టాం, 110 కలర్ఫుల్ మైండ్ మ్యాపింగ్ పెట్టాం. చాలా రిస్క్ తీసుకుంటున్నాం. ఇలా క్లాసులు, పేపర్ 2 ఎడ్యుకేషన్ క్లాసులో వెంటనే చూడండి, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, తత్వశాస్త్ర సామాజిక శాస్త్ర పరిధి, వాదాలు, తత్వవేత్తలు, సామాజీకరణ. ఇలా ఓపెన్ చేయగానే క్లాస్ కనిపిస్తుంది, మెటీరియల్ కనిపిస్తుంది. ఎగ్జామ్స్ వెంటనే ఉంటాయి. విన్న తర్వాత, చదివిన తర్వాత ఎగ్జామ్స్ రాయకపోతే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోకపోతే, ఆ దమ్ము లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పరీక్షలు అందరితో పాటు రాయండి, ఎప్పుడైనా రాయండి, ఎన్నిసార్లు రండి, కానీ రాయండి ఫస్ట్. కాబట్టి పెద్ద జాబ్కు మనం ప్రిపేర్ అవుతున్న కాన్ఫిడెన్సే మనల్ని మార్చేస్తుంది కంప్లీట్గా. చిన్న లక్ష్యం పెద్ద నేరం. అవకాశం ఉండి కూడా, ఆరోగ్యం ఉండి కూడా మనం కనుక చదవకపోతే వేరే వాళ్ళు చదువుతారు, వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటారు, వాళ్ళని చూస్తూ మనం కూర్చోవాలి ఇదే ఛానల్లో. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ అనుమానాలున్నా, సందేహాలున్నా ఖచ్చితంగా మీరు చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ దగ్గర మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మేము సహకరిస్తాం. విజేతలను చేతు పట్టుకొని తీసుకువెళ్తాం. ఆల్ ద బెస్ట్.